सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము హిందూ మత వివరణము 13వ భాగము 14 అగ్ని కార్యము. జ్ఞానయోగము ద్వారా సద్గురుదేవుని గుర్తించి, భక్తి యోగము ద్వారా గానముతో స్తుతించి, కర్మయోగము ద్వారా ఆయనను సేవించుటయే సారాంశము. జ్ఞానభక్తి యోగములు భావరూపములు, కర్మయోగమగు సేవ క్రియారూపము. భావము క్రియను, క్రియ ఫలమును పుట్టించును. కావున భావక్రియలు రెండు ముఖ్యములే. అగ్ని కార్యములో వంటను చేయుటకు ఆ కాలములో 2 కట్టెలను ఉపయోగించి అగ్నిని పుట్టించుట చాలా కష్టమైన క్రియ. కావున గురువు వద్దకు పోవునప్పుడు కట్టెలను చేతపట్టుకుని పోవలయునని వేదము చెప్పుచున్నది. సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. యజ్ఞము యొక్క అంతరార్థము ఏమనగా, కట్టెలతో లౌకికాగ్నిని ఏర్పరచి యజ్ఞ సాధనమగు దానితో వంట చేసి, ఆ వంట ద్వారా ఆకలిగొన్న వారి కడుపులలో మండు వైశ్వానరాగ్ని అను యజ్ఞ ఉపాస్యమైన దేవతాగ్నిని శాంతింపచేయుటయే. ఇట్లు ముందు సద్గురువును శాంతింపచేసి సేవించుటయే యజ్ఞము. యజ్ఞ శబ్దము యజ ధాతువు నుండి ఏర్పడినది. యజ అనగా పూజించుట లేక సేవించుట. అగ్ని శబ్దము అగ్ని శబ్దము నుండి పుట్టినది. చేసిన పాకములను మొదట అగ్ని వడ్డించి అర్చించవలసిన సద్గురువే అగ్ని. జ్ఞానాగ్నితో జ్ఞానాగ్ని గీత ప్రకాశించు సద్గురువే అగ్ని అని వేదవాక్యము. అగ్నేయో వై బ్రాహ్మణ. ఆదివేదమగు ఋగ్వేదములో అగ్ని అనగా ముందుగానే జ్ఞానము ద్వారా హితమును బోధించువాడు పురోహితుడు. యజ్ఞములో మొదట అర్చించవలసిన దేవుడు యజ్ఞస్య దేవం, యజ్ఞకారకుడు అగు ఋత్విక్, ఋత్విజం. ఆహార సమర్పణమును హవనమును చేసి తన వైశ్వానరాగ్నిని శాంతింపచేయువాడు హోతారం. మరియు జ్ఞానరత్నములను ధరించినవాడు రత్నధాతమం అని అగ్నిమీళే అను ఆదిమంత్రములో వర్ణించుచున్నది. యజుర్వేదము కూడా పాకయజ్ఞ సాధనమగు లౌకికాగ్నిని మండించుటకు కావలసిన సమిధను స్తుతించుచు ఆరంభమగుచున్నది. ఇషే ఘృతమును అగ్నికి మొదట ఆహుతి చేయవలయును అనగా, ఘృతముతో కూడిన అన్నమును మొదట సద్గురువుకు సమర్పించవలయును అనియే. ఘృతమనగా కేవలము నెయ్యి కాదు, నేతితో కూడిన అన్నము అని శాస్త్రములో చెప్పబడిన లక్షణావృత్తి ద్వారా గ్రహించవలెను. సత్యార్థ గ్రహణములో సంస్కృత భాషా ప్రావీణ్యము మరియు శాస్త్రజ్ఞాన పాండిత్యము చాలా ముఖ్యములు. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.